శ్రీకాకుళం జిల్లా సోంపేట సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుల పడవ బోల్తా పడింది. దీంతో మత్స్యకారులు ప్రాణాలతో బయటపడగా పడవలో ఉన్న 10 లక్షల రూపాయల విలువైన వలలు మాత్రం కొట్టుకుపోయాయని అన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. బోటు కూడా ముక్కలు అయిపోయింది. బోట్లు కూడా ముక్కలు అయిపోయింది. మరి బోటు దేనికి పనికిరాదు. మొత్తం బోటు వాల్యూ 25 లక్షలు 25 లక్షల వరకు అవుతుందని మత్స్యకారులు అంచనా వేశారు. బోటు మొత్తం ముక్కలు అయిపోయింది. బకెట్తో వాటర్ కూడా తిండారు. తోక బోట్లు వేసుకొని లోన్ వరకు వెళ్ళి బోటు తెచ్చారు. వల కూడా బంగాలు అయిపోయేవి. వల మాత్రం అల్లుతున్నారు. 2 వలలు మిస్సింగ్ అయిపోయి అవి ఏం లేదని 5 లక్షల వరకు ఉంటుంది వల. ప్రభుత్వం కొద్దిగా స్పందించాలి. గాలి వచ్చింది. ఆ గాలి వచ్చి కెరటాలు ఇటువంటి వైపు అయిపోయి పల్టీ అయిపోయింది. బోటి పల్టీ అయిపోయి మాకు వచ్చినోడికి చాలా బాధపడుతున్నాము. ఏం చెయ్యాలి మాకు ఆలోచన రాదనమాట. అప్పుడు జనాభాలో వెళ్ళి 3-4 కోట్లు పట్టుకొని వెళ్ళాము. టాప్ ట్యాప్లు మరి వెళ్ళి చాలా కష్టమైన ఉంటుంది. వేటకి వెళ్ళామంటే సాయంత్రం ఎలా ఉంటుందో మాకు తెలియదు అనమాట. అసలు మాకు చాలా భయం అనమాట. వేటకి వెళ్ళామంటే అంతగా కఠినంగా ఉంటుంది అనమాట. మాకు ఇన్సూరెన్స్ కోసం మాకు ఏమి లేదు. లైసెన్స్ అయితే ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, దానికోసం పట్టింగా ఉండదు. ఇంకెవరికంటే మాట్లాడండి. అయ్యా అందరూ చెప్పండి, అభిప్రాయం చెప్పండి. వల బోటు 2 ఇంజినాలు బోటు వల 10 లక్షలు నష్టం అనమాట. ఈ నష్టం వల్ల మాకేదో మన కలిగితే మాకు మంచిది అనమాట. మంచి కలిగితే ఈ ప్రభుత్వానికి